శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి మే 15 నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ 15 రోజులు కూడా వీరికి చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ చిన్న చిన్న ఇబ్బందులు వీరు పని చేసేటువంటి ప్రదేశంలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఉంటాయి తప్ప ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శుక్రుడు, అలాగే రాహువు, అలాగే శని మీనంలో ఉన్నప్పుడు మీనము, మేషము, వృషభము, అలాగే మిథునము, అలాగే ఉన్నటువంటి కర్కాటకము, ఇప్పుడు వచ్చేసి సింహం. అంటే 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క వీక్షణం ఉండడం వలన కాస్త భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క 15 రోజులలో సరస్వతి నది పుష్కరములు ఉన్నాయి కాబట్టి నూతన దంపతులు ఎవరైనా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పుష్కర స్నానం ఆచరించండి. అది మన యొక్క కాళేశ్వరంలో ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 నదుల సంగమం ఉంది. ఈ సరస్వతీ దేవి యొక్క పుష్కరాలు నడుస్తున్న కారణం వలన ప్రత్యేకంగా అక్కడ పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణాలు చేయడం వలన చాలా చాలా మంచి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఇలా పుష్కరాములు అయిపోయినటువంటి 3వ రోజో 4వ రోజో మనకు ఈ యొక్క శని జయంతి వస్తుంది. అది అమావాస్య నాడు. కాబట్టి ఆ రోజున వీలైతే తిలాహోమాలు కానీ, తైలాభిషేకాలు కానీ చేయించడము, శనికి సంబంధించి బెల్లంతో కూడినటువంటి దానములు ఏవైనా బ్రాహ్మణోత్తములకు ఇవ్వడం వలన ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు లేకపోయినా వాటి వల్ల మీ ఇంట్లో మీరు బాగానే ఉన్నా ఇంకెవరికైనా ఇబ్బందులు ఉండొచ్చు కదా. మేము మా ఛానల్ వాళ్ళంతా కూడా డిస్కస్ చేసింది ఇప్పటిదాకా అదే. ఏంటంటే 6 రాసుల వారికి ముఖ్యంగా ఇబ్బంది ఉందండి, మిగిలిన 6 రాసుల వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే ఇంటి యజమాని ఒకడే, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 4 కదా, వాళ్ళలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇలా అందరూ కూడా ఈ రెమెడీస్ ని పాటించండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఏ దీపాన్ని వెలిగించుకుంటే సంపెంగ నూనె కానీ, విప్ప నూనెతోని దీపారాధన చేయడం మంచిది. అలాగే చదవాల్సినటువంటి మంత్రం ఏమిటి అనంటే సూర్య భగవానుడి యొక్క మంత్రం ఆరోగ్యం భాస్కరాదిత్యే అనేటువంటి మంత్రాన్ని సూర్యోదయం అవుతుండగానే సూర్యుడిని చూస్తూ చేయడం వలన విశేషమైన సత్ఫలితాలు పొందుతారు. ఇక అందరూ కూడా కొన్ని రెమెడీస్ పాటించవచ్చు. ఆ రెమెడీస్ ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, వీరందరికీ సంబంధించి ఈ మే 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ 15 రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ 15 రోజులు అంటే మే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, బాగానే ఉంది. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ఈ యొక్క రాశి, ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనకు 12 రాసులు, 12 రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ ఈ యొక్క 12 రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం, అనుసంధానం అయి ఉంటాయి. దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తులా, వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ, మకర, మీన రాశులు, కుంభ, మకర, మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం రాబోతుంది. కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీదేవి పుష్కరాలే కాదండి, ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా, పిండ ప్రదానాలు చేసినా, ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఏమవుతుంది పితృదోషాలుంటే? చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు, మంచి ర్యాంకు రాదు. గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు.
వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అనంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేయండి. చాలా చాలా మంచిది. అయితే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసొస్తుందండి అంటే, కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు. ఏంటయ్యా మీకు ఇంత డబ్బుంది, ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు. అవునా? అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి. మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రదానాలు, తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు. అరే నాయనా ఎన్నో దానాలు చేశా, ఎన్నో ధర్మాలు చేశా, ఎన్నో పుణ్యకార్యాలు చేశా, ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను. ఆ పుణ్యమంతా మీకోసమేరా. నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి, శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి. అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది. అన్ని సమస్యలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా పోవాలి అనంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి. ఆ రోజున తిలాహోమాలు గాని, తైలాభిషేకాలు గాని ఆచరించండి. శనికి సంబంధించినటువంటివి చేయండి. ఎందుకంటే 6-7 రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ తిలాహోమము, తైలాభిషేకానికి కలిపి 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో గాని, బడంగపేటలో గాని తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్‌కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి. నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అనంటే చెయ్యొచ్చు. కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు. గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చ స్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. ఈ జాతకం అంతా కూడా 60-70 పేజీల్లో మీకు అందిస్తాము. ఈ జాతకానికి గాను రూ. 2025 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకునే వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి. మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.